హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాగర్ నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయట పెట్టాలని చూసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పార్టీలో అందరూ సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక నర్మద మాత్రం ఏదో డల్గా ఉన్నట్టు నా ప్రేమకి కనిపిస్తుంది. ఇక తన మనసులో ఇదేంటి, నర్మదక్క బావకి ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉండాలి, కానీ తను మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టు, టెన్షన్ పడుతున్నట్టు, బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ధీరజ్, నర్మదక్క దేనికోసమో టెన్షన్ పడుతుంది, అదేంటో తెలుసుకోవాలి. నేను ఇందాక ఫోన్ చేస్తే నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నా మనసు బరువుగా ఉందని నాతో చెప్పింది, అదేంటో తెలుసుకుందాం, వెళ్దాం పద అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా నర్మద దగ్గరికి వెళ్తారు. ఇక ప్రేమను చూసిన నర్మద, ఏంటి నర్మద ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు ప్రేమ, చూడక్క, నాతో నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవు, మనిద్దరి మధ్య ఎలాంటి దావరికాలు ఉండవు, చెప్పక్క, అసలు ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నట్టు అనిపిస్తున్నావు, పార్టీలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నువ్వు మాత్రం కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది, చెప్పక్క ఏం జరిగిందో అని ప్రేమ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమని హగ్ చేసుకుంటుంది. అది చూసిన ప్రేమ ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక ధీరజ్, వదిన ఏం జరిగింది, ఎందుకు ఆ కన్నీళ్ళు, ఎందుకు బాధపడుతున్నావు వదిన, చెప్పు అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, మీ అన్నయ్య నన్ను మోసం చేశాడు, అదే ఉద్యోగ విషయంలో నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమూల్య పెళ్లి కోసం ఇచ్చిన ఆ 25 లక్షలు తీసుకువెళ్ళి ఆ ఏజెంట్ దగ్గర డబ్బిచ్చి ఉద్యోగం కొన్నాడు. ఇప్పుడు ఆ ఏజెంట్ పార్టీకి వచ్చాడు. ఆ శ్రీవల్లి నా గురించి, సాగర్ గురించి ఈ పార్టీలో అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలని చూస్తుంది. ఈ నిజం ఇప్పుడు పార్టీలో అందరి ముందు బయట పెడితే నేను మీ అన్నయ్య తలెత్తుకొని తిరగలం. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఇక మావయ్య మమ్మల్ని ఎప్పటికీ క్షమించాడు, ఇంట్లో నుండి బయటికి పంపిస్తాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటొదినా, అన్నయ్యకి ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం రాలేదా, లంచం ఇచ్చి ఉద్యోగం కొన్నాడా, ఎందుకొదినా, అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు అంటూ ఉంటే అప్పుడు నర్మద, ధీరజ్ నేను చెప్తున్నాను, ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధము లేదు, మీ అన్నయ్య నాకు చెప్పలేదు, నేను డబ్బు విషయంలో నిలదీస్తే ఈ విషయం నాకు తెలిసింది, అందుకే నా నగలు తాకట్టు పెట్టి నేను వనజ గారికి డబ్బు తీసుకువెళ్ళి ఇచ్చాను, అందుకే ఇప్పుడు శ్రీవల్లి ఎలాగైనా ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలని చూస్తుంది, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి నర్మద కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, వదిన నువ్వేం కంగారు పడకు, నేను ఈ విషయం ఎవరి ముందు బయటపడకుండా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, సరే ధీరజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ ఎలా కాపాడాలి, ఇప్పుడు నాన్నకి ఈ విషయం తెలిసిపోయింది, నాన్న కూడా చాలా కోపంగా ఇక్కడికి వస్తున్నాడు, ఇప్పుడు నాన్న ముందు నేను సాగర్ అన్నయ్య ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగా ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, నర్మద వదిన నగలు తాకట్టు పెట్టి నా కారు కొనడం కోసం ఆ డబ్బులు ఇచ్చిందని నాన్న ముందు చెప్తాను అని చెప్పి వెంటనే ధీరజ్ ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. ఇక ధీరజ్ చూసిన ఏజెంట్, ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నిన్ను పార్టీకి ఎవరు పిలిచారు అంటూ ఉంటే అప్పుడు ఏజెంట్, అదే బాబు, ఒకరు నా దగ్గరికి ఉద్యోగం కావాలని వచ్చారు, డబ్బు ఇక్కడ ఇస్తానని చెప్పారు, అందుకే వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే అప్పుడు ధీరజ్, ఎవరు వాళ్ళు చూయించు అనేసరికి ఇక ఆ ఏజెంట్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ శ్రీవల్లి కనిపించడంతో, అదిగో బాబు, ఆవిడే ఉద్యోగం కావాలని నా దగ్గరికి వచ్చింది, ఇక్కడ డబ్బిస్తానని చెప్పి
పిలిపించింది అని చెప్పడంతో అప్పుడు ధీరజ్, చూడు ఆవిడ ఎవరో కాదు, మా వదినే. సాగర్ అన్నయ్య డబ్బు పెట్టి ఉద్యోగం కొన్నాడని ఇప్పుడు పార్టీలో అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలని తను నిన్నిక్కడికి పిలిపించింది. ఇప్పుడు మా నాన్న ఇక్కడికి వస్తాడు. నువ్వు మా నాన్న ముందు ఈ సాగర్ నాకు డబ్బు ఇవ్వలేదు, తను ఎగ్జామ్ రాస్తేనే ఉద్యోగం వచ్చిందని చెప్పాలి, నాకు ఎటువంటి లంచం ఇవ్వలేదని చెప్పాలి అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ఏజెంట్, అదేంటి బాబు, మీ అన్నయ్యకి లంచం ఇస్తేనే ఉద్యోగం ఇచ్చా కదా, అబద్ధం ఎందుకు చెప్పాలి అనగానే అప్పుడు ధీరజ్, చూడు ఒక అబద్ధం ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పకపోతే మా నాన్న పరిస్థితి బాలేదు. ఇంతకుముందే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు మా చెల్లి కోసం బాధపడుతున్నాడు. ఇప్పుడు సాగర్ అన్నయ్య కూడా ఇలా చేశాడని తెలిస్తే మరింత బాధపడతాడు. అందుకే నువ్వు మాత్రం ఈ అబద్ధం చెప్పాలి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ధీరజ్ ఏజెంట్కి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఏజెంట్, ఏంటి బెదిరిస్తున్నావా అనగానే అప్పుడు ధీరజ్, చూడు నేను ఊళ్ళో పెద్ద మనిషి కొడుకుని, బెదిరించడం కాదు, నువ్వు ఉద్యోగం లంచం ఇచ్చి నువ్వు ఉద్యోగం ఇప్పిస్తున్నావని పోలీస్ కేసు పెడితే ఇక నువ్వు జైల్లో కూర్చుంటావు. ఇప్పుడు అబద్ధం చెప్తావా లేక జైల్లో కూర్చుంటావా అనగానే అప్పుడు ఏజెంట్, సరే సార్ నేను చెప్పను, సచ్చినా నేను నిజం చెప్పను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక ఏజెంట్ని చూసి ఏజెంట్ చెంప పగలగొడతాడు. అది చూసిన సాగర్, నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు అక్కడికి వచ్చి సాగర్ కాలర్ పట్టుకొని, ఒరేయ్ సాగర్, ఇంత మోసం చేస్తావా? ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చిందని మాతో అబద్ధం చెప్పి నువ్వు ఉద్యోగం లంచమిచ్చి నువ్వు కొనుక్కుంటావా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్, లేదు నాన్న, నేను ఎలాంటి డబ్బు కట్టలేదు, ప్లీజ్ నన్ను నమ్ము నాన్న అనగానే అప్పుడు రామరాజు వెంటనే ఏజెంట్ని తీసుకొచ్చి, ఒరేయ్ చెప్పరా, నిజం చెప్పు, ఇతను నీకు డబ్బిచ్చాడా, ఉద్యోగం ఇచ్చావా అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరే ఏజెంట్, నిజం చెప్పరా, ఇప్పుడు ఈ నర్మద సాగర్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ నర్మద ప్రతి క్షణం నన్ను బాధ పెడుతూనే ఉంటుందా, ఈ దెబ్బతో ఆ నర్మదకి దిమ్మ తిరిగే షాకిస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఏజెంట్, లేదు సార్, సాగర్ నాకు ఎటువంటి లంచము ఇవ్వలేదు, నేను అతనికి ఉద్యోగము ఇవ్వలేదు, అసలు ఆ సాగర్ నాకు డబ్బిచ్చారని మీతో ఎవరు చెప్పారు సార్ అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ఏజెంట్, అయినా నువ్వెవరమ్మా నాతో మాట్లాడుతున్నావు, అయినా సాగర్ డబ్బిచ్చి ఉద్యోగం ఇచ్చానని ఎవరు చెప్పారు, ఎవరి దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వే చెప్పావు కదా డబ్బిస్తే ఉద్యోగం ఇస్తానని అనగానే అప్పుడు ఏజెంట్, చూడమ్మా, డబ్బిస్తే ఉద్యోగం ఎవరికైనా ఇస్తానని చెప్పాను కానీ నేను సాగర్కి ఇస్తానని చెప్పలేదు కదా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు మామయ్య, ఇతని దగ్గర సాగర్కి అన్ని సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి అనగానే అప్పుడు ఏజెంట్, లేదు సార్, కావాలంటే ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చి చెక్ చేసుకోండి, సాగర్ గురించి ఎటువంటి సర్టిఫికెట్స్ మా కాడ లేవు అని చెప్పగానే ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి, మావయ్య, మరి నర్మద నాగలు ఏమయ్యాయో అడుగు మావయ్య అనగానే అప్పుడు వేదవతి, అవును నర్మద, నీ నగలు ఇంట్లో ఉన్నాయని చెప్పావు, నిజంగా ఉన్నాయా అనగానే అప్పుడు నర్మద అది అంటూ ఉంటే ఇక ఇంతలోనే ధీరజ్, అమ్మ, వదిన నగలు నేనే తీసుకున్నాను, నా కారు ఫ్రెండ్స్కి ఇచ్చాను, నా ఫ్రెండ్స్ ఆ కారుకి యాక్సిడెంట్ చేశారు, దాన్ని బాగు చేయించడం కోసం డబ్బు కావాల్సి వచ్చింది, అందుకే నర్మద వదిన నగలు తాకట్టు పెట్టాను అనగానే ఇక శ్రీవల్లి షాక్ అవుతుంది. అదేంటి, నువ్వు ప్రేమ నగలు తాకట్టు పెట్టాలి కానీ నర్మద నగలు తాకట్టు పెట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ధీరజ్, చూడు, ప్రేమ నగలు తాకట్టు పెడితే ఆ భద్రావతి, విశ్వ మా ఇంటి మీదికి గొడవకొస్తారు, మా నాన్నని తలదించుకునేలా మాట్లాడతారు, అందుకే ప్రేమ నగలు కాకుండా నర్మద నగలే తాకట్టు పెట్టాను, అందుకే నేను ఈ విషయం వదినతో ఎవరికీ చెప్పొద్దని చెప్పాను అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్నా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు, ఒరే సాగర్,
ఇది నిజమనుకొని నేను నిన్ను అందరి ముందు కొట్టాను, నన్ను క్షమించరా అనగానే అప్పుడు సాగర్, లేదు నాన్న, నువ్వేమీ తప్పు చేయలేదు, ఇది ఎవరో చెప్పిన మాటలు విని నిజమనుకున్నా, అంతే, వదిలేయండి నాన్న అని చెప్పి ఇక సాగర్ అనగానే ఇక అందరూ కూడా పార్టీ చాలా సంతోషంగా జరుపుకుంటారు. అది చూసిన శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ ఏజెంట్ గాడు ఇలా చెప్పాడేంటి, ఇప్పుడు సాగర్కి డబ్బిచ్చి మరీ ఉద్యోగం ఇచ్చాడు, ఇంతలోనే మాట మార్చాడేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్టీ పూర్తయిపోతుంది, అందరూ ఇంటికి వెళ్తారు. ఇక భాగ్యం మాత్రం ఇక శ్రీవల్లి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి, ఇదేంటమ్మా, ఆ నర్మద నిజస్వరూపం ఈరోజు మావయ్య ముందు బయట పెట్టేయాలనుకున్నాను, కానీ ఆ ఏజెంట్ గాడు ఇలా చేశాడేంటమ్మా, వాడికి ఎవరో వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు, ఈ దెబ్బతో నర్మదా సాగర్ ఇంట్లో నుండి వెళ్ళిపోతారనుకున్నాను, కానీ వాడు మాత్రం ప్లాన్ మొత్తం తలకిందులు చేశాడు అని శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే నర్మద ప్రేమ అక్కడికి వస్తారు. ఇక వాళ్ళను చూసిన శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక నర్మద, ఏంటి బల్లక్క, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనే ఈ నిజాన్ని నువ్వు మావయ్య ముందు బయట పెట్టాలని చూసావు కదా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, నర్మద ఏం మాట్లాడుతున్నావు, ఈ విషయం నాకేం అవసరం అనగానే అప్పుడు నర్మద, చూడక్క, నువ్వు నా నగల గురించి పార్టీలో అత్తయ్య ముందు బయట పెట్టినప్పుడే నీ గురించి పూర్తిగా నిజం తెలుసుకున్నాను, నువ్వు మా నిజస్వరూపం బయట పెట్టడం కోసమే ఈ ప్లాన్ వేశావని అనుకున్నాను, అందుకే పార్టీలో అందరి ముందు నీ ప్లాన్ని తిప్పికొట్టాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. ఇక ప్రేమ మాత్రం, బల్లక్క, నర్మదని బయటికి గెంటించాలని చూసావు కదా, అంటే నిజాలు మావయ్యతో చెప్పాలనే అనుకున్నావు, మరి నర్మదక్క నిజస్వరూపం బయట పెడితే మరి అమూల్య నేను నీ నిజస్వరూపం కూడా బయట పెట్టాలి కదా, పదక్క వెళ్దాం, అసలు నర్మద సాగర్ బావ లంచమిచ్చి ఉద్యోగం కొన్నాడంటే ఆ విషయం తెలుసుకున్న మావయ్య కొద్ది రోజులే వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాడు, కానీ నువ్వు విశ్వాని అమూల్యాని ప్రేమ రాయబారం నడిపించి అమూల్యాని బలవంతంగా విశ్వాతో పంపించావని తెలిస్తే మావయ్య నిన్ను ప్రాణాలతో ఉంచుతాడా, పదక్క నిజం చెప్పేద్దాం పద అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో, వద్దు ప్రేమ, వద్దు, చెప్పొద్దు అనగానే అప్పుడు ప్రేమ మాత్రం, మరి నువ్వు నర్మదక్క నిజస్వరూపాన్ని ఎలా బయట పెట్టాలనుకున్నావు, చూడు, ఏ క్షణమైనా నువ్వు తోక జాడిస్తే ఆ తోక నేను కట్ చేస్తాను, ఇంకొకసారి నర్మదక్క సాగర్ బావ విషయంలో నిజాన్ని బయట పెట్టాలని చూసావో నువ్వు శాశ్వతంగా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. ఇక నర్మద, చూడు బల్లక్క, ఇప్పటికి నిన్ను ఎన్నోసార్లు క్షమించాము, ఇక మీద నిన్ను క్షమించను, నిజంగానే ఆ నగలు విడిపించుకొస్తాను, సాగర్ ఉద్యోగం గురించి మావయ్యకు తొందరలోనే నేనే చెప్తాను, కానీ నీ నిజస్వరూపం బయటపడిన రోజు మావయ్య నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడు, నిన్ను బావచేతే మెడపట్టుకొని బయటికి గెంటిస్తాడు అని చెప్పి ఇక నర్మద ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటమ్మా, ఇలా జరిగిందేంటే, ఈ నర్మద ప్రేమని బయటికి గెంటేసి ఈ ఇంటిని ఆ రైస్ మిల్లుని సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ మళ్ళీ ఆ నర్మద నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది, ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా, అసలు ముందు ఇదంతా చేసింది ఆ ఏజెంట్ గాడే అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం అనుకుంటూ ఉంటారు. ఇక రామరాజు ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి, ఏంటండి, దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, పార్టీలో అందరి ముందు సాగర్ని అవమానించాను, దాని మీద చేయి చేసుకున్నాను, నిజం తెలియక అందరి ముందు వాణ్ణి కొట్టాను, అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది, సాగర్ నర్మద ఎంత బాధపడ్డారో అని రామరాజు అంటూ ఉంటే
అప్పుడు వేదవతి, చూడండి, ఆ భాగ్యం చెప్పిన మాటలు విని మీరు సాగర్ని నీ కన్న కొడుకునే అవమానించారు. ముందు ఆ భాగ్యం సంగతి చెప్పండి అనేసరికి ఇక రామరాజు వెంటనే హాల్లోకి వచ్చి భాగ్యం భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ హాల్లోకి వస్తుంది. ఇక వెంటనే ఏంటన్నయ్యా, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, చూడు భాగ్యం, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? సాగర్ డబ్బిచ్చి ఉద్యోగం కొన్నాడని లేనిది ఎందుకు నిజమన్నాను నమ్మించావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అది అన్నయ్య మా ఫ్రెండే చెప్పింది అనేసరికి అప్పుడు రామరాజు, ఎవరు మీ ఫ్రెండు? తనకి ఫోన్ చేయి, మళ్ళీ నేను మాట్లాడతాను అనేసరికి ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేయమంటున్నాడు అని చెప్పి ఇక భాగ్యం, అది అన్నయ్య, అసలు సాగర్ నిజంగానే డబ్బు పెట్టి ఉద్యోగం కొన్నాడన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తుంది. నోర్మై, ఇప్పుడు అబద్ధం చెప్పడం వల్లే అందరి ముందు పార్టీలో నా కొడుకు మీద చేయి చేసుకున్నాను. ఇంకొకసారి ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను. ఇక ఎప్పుడు ఈ ఇంటికి రాకుండా చేస్తాను. ఇంకొకసారి మా ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే, మనుషుల్ని విడదీయాలని చూస్తే నీ ప్రాణం తీసేస్తాను. ముందు ఇక్కడి నుంచి బయటికి నడు అని రామరాజు భాగ్యంకి వార్నింగ్ ఇస్తాడు. ఇక మాటలు విన్న శ్రీవల్లి, అమ్మోయ్ పదమ్మా, మా మామయ్య చాలా కోపంగా ఉన్నాడే, ఇప్పుడు మనం ఏది చెప్పినా వినే పరిస్థితుల్లోడు, వెళ్దాం పద అని చెప్పి శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కూడా గదిలోకి వెళ్తారు. ఇక భాగ్యం, ఒసై నర్మదా, రామరాజు అన్నయ్యతోనే నన్ను తిట్టిస్తావా? నిజం దాచిపెట్టి అబద్ధంతో అందరినీ నమ్మిస్తావా? నీ నిజ స్వరూపాన్ని ఎలాగైనా బయట పెడతాను. రామరాజు అన్నయ్య చేతే నిన్ను సాగర్ని బయటికి గెంటిస్తాను, లేకపోతే నన్నే బయటికి గెంటించేలా చేస్తావా అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి 2 చేతులెత్తి దండం పెడుతూ, ధీరజ్, నన్ను కాపాడావు. అందరి ముందు సాగర్ నిజస్వరూపం బయటపడకుండా చూసుకున్నావు. లేకపోతే ఈరోజు మామయ్య ముందు తలదించుకునే పరిస్థితి వచ్చేది. ఇది నీ రుణం జన్మలో తీర్చుకోలేను ధీరజ్ అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అదేంటొదినా, నా అన్నయ్యకి కష్టం వస్తే నేను చూసుకోనా? చూడు, ఎప్పటికైనా నా కుటుంబం కలిసి ఉండేలా నేను చూసుకుంటాను. నా కుటుంబాన్ని ఎవరైనా విడదీయాలని చూస్తే వాళ్ళని నేను ప్రాణాలతో ఉంచను. చూడొదినా, ఇక అన్నయ్య ఎప్పుడు ఏ తప్పు చేయకుండా నువ్వే చూసుకోవాలి. లేకపోతే శ్రీవదిన వల్లి లాంటి వాళ్ళు ఇక మన జీవితాలని నాశనం చెయ్యాలని చూస్తారు. ఇన్ని రోజులు వదిన ఎంతో మంచిదనుకున్నాను, కానీ ఇలా అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలా చేస్తుందనుకోలేదు అని ధీరజ్ ఇక నర్మదతో అంటూ ఉంటాడు. అప్పుడు నర్మద, చూడు ధీరజ్, అత్తయ్య మామయ్య నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, కానీ మీ అన్నయ్య మాత్రం ఆ నమ్మకాన్ని పోయేలా చేశాడు అని చెప్పి నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ప్రేమ, లేదక్క నువ్వేమీ బాధపడకు, తొందరలోనే ఆ నగలు విడిపించుకొద్దాము అని చెప్పి ప్రేమ అంటుంది. ఈ విధంగా ఏజెంట్కి వార్నింగ్ ఇచ్చి శ్రీవల్లి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన ధీరజ్ షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని